హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హైదరాబాద్ వాసులందరికీ కూడా త్వరలోనే మరో భారీ షాక్ అయితే తగలబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే కనుక వీడియో ఇది కొంచెం పెద్దది ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడొచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి అయితే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లో స్థలాలకు సంబంధించి అదేవిధంగా కొంతమంది ప్రజలు ఇళ్లను కోల్పోబోతున్నారన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ఎవరు ఏంటని తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. నేటి రోజున నమస్తే తెలంగాణ పత్రికలో అయితే కనుక ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. మూసీ సుందరీకరణ పేరిట 1,50,000కు పైగా ఇండ్లను నేలమట్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్తున్నారు. హిమాయత్ సాగర్ నుంచి మొదలయ్యే మూసీ నదికి దాదాపు 900 మీటర్ల దూరంలో ఉన్న భూములను సర్వేకు గుర్తించింది. ఏకంగా ఇప్పుడు 24 ఎకరాలను చెరబట్టేందుకు స్కెచ్ వేసిందంటున్నారు. ఇదే విషయాన్ని ఏడాది క్రితమే గుర్తించినటువంటి నమస్తే తెలంగాణ పత్రిక 1,50,000 ఇండ్లకు కాంగ్రెస్ రెడ్ మార్క్ వేసిందని కొండబద్దలు కొట్టింది. మూసీ నది పేరిట రేవంత్ రెడ్డి ఆడుతున్న దాగుడు మూతలను పటాపంచలు చేస్తూ నదికి ఇరువైపులా కిలోమీటర్ మేర విస్తరించి ఉన్న నిర్మాణాలన్నింటిపైన కూడా ప్రభావం ఉంటుందనే అంశం తాజా సర్వేతో తేలిపోయిందంటున్నారు. ఇదే తీరుగా హిమాయత్ సాగర్ నుంచి గౌరెల్లి వరకు కూడా మూసీ వెంట ఇరువైపులా కిలోమీటర్ వెడల్పుతో భూసేకరణ చేస్తే నగరంలో నేలమట్టమయ్యే నిర్మాణాల సంఖ్య 1,50,000 దాటిపోతుందని తేటతెల్లమవుతుంది. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులు కూడా స్పష్టం చేస్తూ కిస్మత్పుర గ్రామ పరిధిలోని పలు సర్వే నెంబర్లను నోటిఫై చేశారు. సర్వే నెంబర్ 115 నుంచి 126 వరకు కూడా మూసీ మధ్య స్థానం నుంచి కిలోమీటర్ దూరంలో ఆ భూములున్నాయి. ఇదే తీరుగా నది వెంబడి భూసేకరణ చేస్తే లక్షలాది కుటుంబాలను కాంగ్రెస్ సర్కార్ మూసీ నదిలో కలిపివేయనున్నదని స్పష్టమవుతోంది. హైదరాబాదీల జీవితాలు ఆగమవుతాయంటున్నారు. 1,50,000 కోట్లతో చేపట్టే మూసీ సుందరీకరణ కోసం 1,50,000కు పైగా కుటుంబాలను బలిపీఠం ఎక్కించేందుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తుందని చెప్తున్నారు. మూసీ పేరిట మసిపూసి మారేడుకాయ చేస్తుందనే ఆరోపణలకు బలం చేకూర్చేలాగా హైదరాబాదీల జీవితాల్ని ఆగం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సోమవారం నాడు అడుగులు వేసింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం కేవలం 3,200 ఎకరాలే సేకరిస్తామని, 10,000 నిర్మాణాలే ప్రభావితమవుతాయని డిసెంబర్లో విడుదల చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. నిజానికి ఈ సంఖ్య 1,50,000కు పైగా ఉంటుందనే స్పష్టమవుతుందంటున్నారు. నిరుడు అంటే గత సంవత్సరం ప్రజా సంఘాలతో నిర్వహించినటువంటి సమావేశంలో మూసీ సుందరీకరణ కోసం ప్రజెంటేషన్లోనే నదికి ఇరువైపులా కిలోమీటర్ చొప్పున 110 చదరపు కిలోమీటర్ల పరిధిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్రోత్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వివరించింది. కానీ ఇదే విషయాన్ని అప్పటి నుంచి గోప్యంగా ఉంచిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా గండిపేట మండలం కిస్మత్పుర గ్రామ పరిధిలో భూ సర్వే కోసం గుర్తించిన సర్వే నెంబర్లతో అసలు కుట్ర బయటపడిందంటున్నారు. రివర్ బెడ్, బఫర్ జోన్ వరకు ప్రత్యామ్నాయాలు చూపి అక్కడి నుంచి కిలోమీటర్ వెడల్పు పరిధిలో ఉండే భూములను కూడా మూసీ కోసం వినియోగించుకోవాలని చూస్తుందంటున్నారు. గౌరెల్లి వరకు ఇదే తీరు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును జంట జలాశయాల నుంచి గౌరెల్లి వరకు విస్తరించాలని రేవంత్ సర్కార్ అయితే భావిస్తోంది. తొలి దశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును తెర మీదకు తెచ్చింది. ఈ క్రమంలో గెజిట్ నోటిఫికేషన్లో 28 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు చేపడతామని తెలిపింది. తాజా సర్వే మాత్రం కిలోమీటర్ వెడల్పుతో ఉండడంతో గౌరెల్లి వరకు ఇదే తీరుగా భూముల సేకరణ జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. ఇదే తీరుగా హిమాయత్ సాగర్ కింద నుంచి బాపు ఘాట్ వరకు విస్తరించి ఉన్న కిస్మత్పుర, భరత్ నగర్ కాలనీ, బాబమ్మ కాలనీ, పీటీఎన్టీ కాలనీ, సికిందర్ గూడ, అలాగే నదికి మరోవైపు ఉన్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ, న్యూ గ్రీన్ సిటీ, భగవత్గూడ, జనచైతన్య కాలనీ, గోల్డెన్ హైట్స్ కాలనీ, వెంకటసాయి నగర్, నలంద నగర్ వరకు కూడా ప్రభావితం అవుతుందని చెప్తున్నారు. ఇక గండిపేట కింద కూడా ఇదే తీరుగా భూసేకరణ చేస్తే నార్సింగి మొదలుకొని తారామతి, బారాదరి, అలాగే రామ్దేవ్గూడ, మక్కీ దర్వాజా, మధు పార్క్ రిడ్జ్, సలేహ్ నగర్, హసీం నగర్, బాపుఘాట్ నుంచి గౌరెల్లి వరకు ఉన్న కాలనీలు, బస్తీలన్నింటినీ కూడా ప్రభుత్వం మూసీలో కలిపేయనున్నదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూములను సేకరించి అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ఈ నదికి కిలోమీటర్ దూరంలో ఉన్న భూములను గ్రోత్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయంటున్నారు. నగరవాసుల్లో కిలోమీటర్ గుబులు. తాజాగా మూసీ నది కోసం కిలోమీటర్ వెడల్పు సర్వే నగరవాసుల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే బాపుఘాట్ వద్ద భూసేకరణ చేసేందుకు మధు పార్క్ రిడ్జ్ నిర్మాణ సముదాయానికి నోటీసులు జారీ చేయడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గౌరెల్లి వరకు కిలోమీటర్ల వెడల్పుతో మూసీ వెంట భూములను సేకరిస్తే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి రానున్నది. తాజా సర్వేతో ఇక తమ ఆస్తులకు రక్షణ లేదని, పట్టాభూముల్లో కట్టుకున్న ఇండ్లకు సర్కారుతో ముప్పు పొంచి ఉందని ప్రభావిత ప్రాంతాల వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లెక్కన మూసీకి కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతాలన్నీ కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. మూసీ సుందరీకరణ పేరిట వేలాది ఎకరాల భూములను చేపట్టేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పరివాహక ప్రాంతాల్లో పలు చోట్ల సర్వేలు, నోటిఫికేషన్లతో ప్రజలను
తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హిమాయత్ సాగర్, కిస్మత్పుర ప్రాంతాల్లో అధికారులు సర్వే చేశారు. రెవెన్యూ అధికారులు సర్వే కోసం వచ్చారని తెలుసుకున్న భూముల యజమానులు అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన 40 మంది రైతులకు కిస్మత్పుర పరిధిలోని సర్వే నెంబర్ 117లో 250 గజాలు చొప్పున ప్లాట్లు పంపిణీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు 2008 అందుబాటులోకి రాగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పరిహారం కింద ఫ్లాట్లు ఇచ్చింది. ఇప్పుడు మూసిరి సుందరీకరణ భాగంగా అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫ్లాట్లను స్వాధీనం చేసుకునేందుకు సర్వే చేపట్టింది. ఈ సర్వే అడ్డుకునేందుకు ఫ్లాట్ల యజమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అప్పుడు ప్రభుత్వమే ఇచ్చింది, ఇప్పుడు అదే ప్రభుత్వం అప్పుడు ఇచ్చిన ఫ్లాట్లను తీసుకుంటుంది, ఇదెక్కడ తీరంటూ నిలదీశారు. అప్పటి ప్రభుత్వం తమకు ఉచితంగా ఏమీ ఇవ్వలేదని, తమ భూములు తీసుకుని పరిహారంగా ప్లాట్లు ఇచ్చిందని చెప్తున్నారు. మూసీ నదికి దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న తమ ప్లాట్లను తీసుకుని ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకే తమ భూములను లాక్కుంటున్నారని మండిపడుతున్నారు. మూసీ పేరిట ప్రజలను రోడ్డున పడేయడమే ప్రజాపాలన అంటూ నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను వదులుకోమని తేల్చి చెప్పారు. ఇక్కడికి అధికారులు ఎవరూ రావద్దు, గ్రామ సభల్లో మూసీ ప్రాజెక్టులకు భూమి ఇచ్చేది లేదని చెప్పినా సర్వేకి ఎందుకు వస్తున్నారని మండిపడ్డారు. తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా దొంగదాటుగా వచ్చి సర్వే ఎలా చేస్తారంటూ నిలదీశారు. నిజాన్ని చూస్తే ఏడాది క్రితమే మూసీ మార్కింగ్ కోసం రూపొందించిన జియోగ్రాఫికల్ మ్యాప్లు అప్పట్లోనే కలకలం రేపాయి. దీని ప్రకారం మూసీ నదిని రెడ్, బ్లూ బఫర్ జోన్లతో పాటుగా ఫుల్ రివర్ లెవెల్ను సర్కారు పేర్కొంది. అయితే ఈ పరిధి దాదాపు కిలోమీటర్ వెడల్పు ఉంటుందని తేలింది. కానీ ఈ అంశాన్ని దాచిపెట్టిన ప్రభుత్వం సంవత్సరం తర్వాత మరోసారి నదికి కిలోమీటర్ దూరంలో ఉన్న భూముల సర్వేకు అధికారులను పంపడంతో ఇప్పుడు అసలు వాస్తవం బయటపడిందంటున్నారు. కిస్మత్పుర గ్రామ పరిధిలోని భూముల సర్వే నోటిఫికేషన్లో పేర్కొన్నట్టుగా సర్వే నెంబర్ 115 నుంచి 126 వరకు గుర్తించారు. ఈ ప్రకారం మూసీ నది నుంచి కిస్మత్పుర గ్రామ పరిధి సగం వరకు కూడా ప్రభావితం కానున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిలోమీటర్ పొడవునా భూమిని గనుక సేకరిస్తే దాదాపుగా గెజిట్లో పేర్కొన్నట్టు మొత్తం 3,200 ఎకరాలు మాత్రమే కాదని, దీని విస్తీర్ణం ఏకంగా 24,000 ఎకరాలకు చేరుతుందనే అంచనాలున్నాయి. సో ఓవరాల్గా విషయాన్ని ఒకసారి బ్రీఫ్గా చూస్తే కనుక నదికి ఇరువైపులా కిలోమీటర్ దూరం వరకు భూసేకరణ, హిమాయత్ భూసాగర్ సర్వేతో బయటపడిన గుట్టు, తొలుత 2,100 ఎకరాలే సేకరిస్తామని చెప్పి 3,200 ఎకరాలు సేకరిస్తామని బుకాయింపు, 10,000 నిర్మాణాలే ప్రభావితమవుతాయని గెజిట్. కానీ 24,000 ఎకరాలు చేపట్టేందుకు సర్కార్ అయితే స్కెచ్ వేస్తోందంటున్నారు. ప్రభుత్వం దాగుడు మూతలు పటాపంచలు ఏడాది కిందటే బయటపెట్టిన నమస్తే తెలంగాణ పత్రిక అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగా పనులు ముందుకు వెళతాయా లేదా, మరి చాలా వరకు కూడా ఈ వ్యతిరేకత అయితే కనుక నమోదవుతోంది. ప్రభుత్వం ఈ వ్యతిరేకత బట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏమిటి అన్న వివరాలు అయితే కనుక త్వరలోనే అందరికీ కూడా అందుబాటులోకి అయితే రానున్నాయి. నిజంగా అంత భూమి తీసుకున్నట్లయితే కనుక వ్యతిరేకత తీవ్ర స్థాయిలోనే ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్తూ ఉన్నారు. సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.